వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూలూరుపాడులోని పోలీస్ స్టేషన్కు అఖిల గంగా అనే ప్రేమ జంట పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మాకు ప్రాణరక్షణ కోసం సెక్యూరిటీ కావాలి అంటూ కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలోనే అమ్మాయిల తరపున బంధువులు వచ్చి అమ్మాయిని మాతో పంపించాలి అంటూ కూడా పోలీసులకు ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఇద్దరు మేజర్లు కాబట్టి అమ్మాయికి కూడా చెప్పి చూసారు తల్లిదండ్రులతో వెళ్తారా అని చెప్పేసి. సో అమ్మాయి కూడా వినలేదు. మరోవైపు వాళ్ళిద్దరూ మేజర్స్ కావడంతో వాళ్ళిద్దరిని కూడా అమ్మాయి తరపున బంధువులతో పంపించడానికి పోలీసులు కూడా నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపు బంధువులు అంటే సుమారు 300 మంది వరకు కూడా అమ్మాయి తరపు బంధువులు ఉన్నారు. ఆగ్రహించిన అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా పోలీసుల పైన దాడి చేయడం ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ మీద అలాగే పోలీసుల మీద చెప్పులు విసురుతూ దాడికి దిగారు, ఘర్షణకు దిగారు. దీంతో ఈ ఘర్షణలో అమ్మాయి తల్లి కూడా సొమ్మసిల్లి పడిపోయింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సో అక్కడ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా ఒక్కసారిగా కొంచెం ఫస్ట్ షాక్ అయిన తర్వాత తేరుకొని వాళ్ళందరినీ అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా అంటే ఈ ఉద్రిక్తత ఎక్కడి వరకు దారి తీసింది అంటే ఫైనల్గా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సహా పలువురు సిఐలు ఎస్ఐలు జూలూరుపాడు స్టేషన్కు ఇమీడియట్గా చేరుకొని గొడవ చేస్తున్న వారందరినీ కూడా చెదరగొట్టారు. సో అప్పటి వరకు కూడా ఈ ఘర్షణ కొనసాగింది. అమ్మాయి తల్లిని అయితే ప్రస్తుతం కొత్తగూడెం హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అక్కడ కొనసాగుతుంది. గొడవకు దిగిన వారిపైన కేసు నమోదు చేస్తామని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ ఘటనపైన పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. ఒక్కసారిగా 300 మంది అమ్మాయి తరపున బంధువులు పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద దాడి చేశారు. సో డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దాడి అనేది అంటే శిక్షార్హం కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా మేము కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అమ్మాయిని అప్పగించాలి అంటూ పోలీసులతో బంధువులు ఘర్షణకు దిగినట్లుగా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్పై ఆ ప్రేమ జంటకు చెందిన అమ్మాయి తరపు బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఈ ఘటన జరిగింది. అన్నారుపాడుకు చెందిన గంగా అలాగే జూలూరుపాడుకు చెందిన అఖిల్ ఇద్దరు కూడా ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించడంతో వారు తల్లిదండ్రుల్ని పిలిపించారు. సుమారు 200 నుంచి 300 మంది అమ్మాయి తరపు బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకొని అమ్మాయిని మాకు అప్పగించాల్సిందిగా పోలీసుల్ని వేడుకున్నారు ఫస్ట్. అయితే ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు అందుకు అంగీకరించలేదు. కౌన్సిలింగ్ ఇచ్చినా తల్లిదండ్రులు నచ్చ చెప్పినా కూడా ఆ అమ్మాయి గంగ వినకపోవడంతో అబ్బాయితో పంపించడానికే పోలీసులు సిద్ధపడ్డారు. సో ఫైనల్గా అబ్బాయితో పంపించడానికి పోలీసులు సిద్ధపడడంతో అమ్మాయి తరపున బంధువులు ఆగ్రహించారు. కాదు అమ్మాయిని తమతో పంపించాలంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒక్కసారిగా సుమారు 300 మంది పోలీసులపై చెప్పులు విసురుతూ దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తోపుడాటలో అమ్మాయి తల్లి సొమ్మసిల్లి పడిపోవడంతో మరింత ఆగ్రహించిన బంధువులు ఇంకా రెచ్చిపోవడంతో పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సహా పలువురు సిఐలు ఎస్ఐలు జూలూరుపాడు స్టేషన్కు ఇమీడియట్గా చేరుకొని గొడవ చేస్తున్న వారిని చెదరగొట్టారు. సార్ రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ భాస్కర్, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 300 మంది వరకు కూడా అమ్మాయి తరపున బంధువులు పోలీసుల మీద దాడి చేశారు. సో ఎటువంటి కేసులు పోలీసులు వారిపైన దాడి చేయబోతున్నారు? ఎవరైనా పోలీసులు అదుపులో ఉన్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. జూలూరుపాడు మండలం అన్నారపాడు గ్రామానికి చెందిన పదావత్ గంగా, జూలూరుపాడుకు చెందినటువంటి వేమూరు అఖిల్ అనే ఇరువురు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ వారి యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ షెడ్యూల్ కాలంలో ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయి ఇద్దరు తాము మేజర్ అనే సర్టిఫికేట్లు పెట్టి బయట వివాహం చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ఆగ్రహించారు. తమ భద్రత కల్పించాలంటూ తమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందంటూ ఇరువురు నేతలు కూడా పోలీసులను ఆశ్రయించిన తరుణంలో పోలీసులు ఒకసారిగా కేసు టేకౌట్ చేసుకొని మొత్తానికైతే కుటుంబీకులను పిలిపించి శాంతియుతంగా కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే కౌన్సిలింగ్ ఇచ్చిన తరుణంలో ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం అవుతూ ఎట్టి పరిస్థితుల్లో తన అఖిల్తో తన పాపను పంపించేదంటూ కూడా ఒక్కసారిగా బాధితురాలు తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఫలితంగా అంటే వాళ్ళ ఇద్దరు కూడా మేజర్ కావడంతో వాళ్ళ చట్ట ప్రకారం మొత్తానికి అయితే వాళ్ళని ఇరువురిని కల్పించాలి, లేకపోతే మాత్రం ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా నాకు ఇష్టం లేదు ఇతను పెళ్లి చేసుకోవడం అని తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రులతో పాటు వెళ్తే పర్వాలేదు, కానీ మాకైతే మేము పంపించమంటూ పోలీసులు
అంటే రూల్ ప్రకారం చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బాధితురాలు తల్లిదండ్రులు మొత్తానికైతే సుమారు 300 మంది పైగా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటే మరోవైపున వాళ్ళకు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కొంత ఆస్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదుపై మొత్తానికైతే పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. బాధితురాలు తల్లిదండ్రులతో పాటు మరోవైపున వాళ్ళ కుటుంబీకులపై కూడా బంధుమిత్రులపై కూడా మొత్తానికైతే కేసు నమోదు చేశారు. మొత్తం అయితే మరోవైపున దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా మరోవైపున రాజకీయం కూడా రంగు పూలుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి దీనికి సంబంధించి సమన్వయం చేసేందుకు ఇరు కుటుంబాలను కూడా శాంతింపజేసేందుకు సైతం రంగంలో దిగారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఈ పోలీస్ స్టేషన్ ఘటనకు సంబంధించి అంటే ఈ యొక్క ఒకటే ఊరు నుంచి జూలూరుపాడు నుంచి అనేక మంది కూడా 300 మంది పైకి రావడంపై ఒక్కసారిగా పోలీసులు మెయిన్ పవర్ పై పెంచుకునే పనులు భాగంగానే కొత్తగూడెం డిఎస్పీకి సమాచారం అందించడంతో మరోవైపున అక్కడ వాళ్ళు మరోవైపున ఈ వైరా డిఎస్పీ కూడా రంగప్రవేశం చేసి మొత్తానికి పోలీసులు భారీ ఎత్తున చేరుకుని వాళ్ళందరూ రకం నుంచి ఎదరగొట్టారు అల్లరి మూకలు. ఫలితంగా చూసుకుంటే ఈ యొక్క ఘటన ఆ ప్రాంతంలో ఒక సీన్ క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు. ఫలితంగా ఈ ఇరు కుటుంబాలపై అంటే మరోవైపున అబ్బాయి తల్లిదండ్రులని ఒకవైపున అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మరి కొంతమంది పెద్ద మనుషులు పిలిపించి ఈ రోజు మరొకసారి శాంతియుతంగా పరిష్కారం చేయాలంటూ మన గ్రామ పెద్దలు కొంతమంది కోరడంతో ప్రస్తుతానికైతే ఆ కేసుని అట్లా ఓళ్ళు పెట్టినట్టుగా తెలుస్తుంది. రాధిక రైట్. భాస్కర్, ప్రస్తుతానికి ఎవరెవరు పోలీసుల అదుపులో ఉన్నారు? వాస్తవంగా అందులోనైతే ఏం లేరు. వాళ్ళంతా కూడా మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అనేది పోలీసులు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా నైట్ ఇంటికి వెళ్ళిపోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయాన్నే అందరిని కూడా పోలీస్ స్టేషన్ రమ్మని అంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే బాధితుల కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ తరఫు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ రమ్మని వాళ్ళని ఆదేశించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పూచికత్తు మీద మేము రేపు వస్తామంటూ కొంతమంది పెద్ద మనుషులు హామీ తీసుకొని ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో రావాలంటూ కూడా పోలీసులు వాళ్ళు కోరడంతో మరలా వాళ్ళంతా కూడా పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళు మాట్లాడుకునేందుకు అంటే రాజీ కుదుర్చుకునే విధంగా ఎట్లా తెలియజేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళిద్దరు మేజర్లు వాళ్ళు విడదీయడానికి ఎవరికి హక్కు లేదనే ఒక నిబంధన దానిపై డిస్కషన్ చేసుకుంటూ నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఘర్షణ అంటే ఒక్కసారి 300-400 మంది పైగా గ్యాదర్ కావడం పోలీస్ స్టేషన్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దానిపై కొద్దిగా పోలీసులతో ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసుకునే విధంగా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. రాధిక రైట్. థ్యాంక్ యూ భాస్కర్. రైట్. మొత్తానికి అమ్మాయి తరపు బంధువులు పోలీసులతో గొడవకు దిగారు. దీని మీద అంటే పోలీసులు కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే వాళ్ళు రేపటికి అమ్మాయి తరపున బంధువుల్ని కూడా మళ్ళీ రావాలని చెప్పడంతో వాళ్ళు కూడా వస్తామని తెలిపారు. కాబట్టి ఫర్దర్గా ఎటువంటి కేసులు నమోదు చేస్తారు ఏంటి అనేది చూడాలి. రైట్. ఈ కేసుకి సంబంధించి డిఎస్పీ రెహమాన్ ఏం మాట్లాడారు చూద్దాం. రానంటండి ఏం చేద్దాం మేడం దీని బిడ్డ మీ తర్వాత పంపిస్తాం రానంటండి తల్లితో మాట్లాడతారు వాళ్ళు ఎంతో బతిలానా చెప్పండి అమ్మ నాన్న కాలు పట్టుకున్నా రానంటండి ఏం చేద్దాం మేడం దీని బిడ్డ మీ తర్వాత పంపిస్తాం రానంటండి తల్లితో మాట్లాడతారు మేజర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని కింద 4 రోజుల కింద అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడుందో వెరిఫై చేస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక 50 మంది సుమారుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐతో కొద్దిగా డ్యూటీని ఆటంకపరిచినట్టు ప్రవర్తించారు. దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకున్నారు. వాళ్ళు మేజర్ కాదు వాళ్ళు వెళ్ళిపోయి మాకు సంబంధం లేదు. మా కాడ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, వాళ్ళు ఇష్టం ఏంటంటే మాకు సంబంధం లేదు. ఇద్దరు మేజర్ కాబట్టి అదే మైనర్లు అయితే అది వేరే విషయం. మైనర్ అయితే పోక్సో అవుతుంది. 18 సంవత్సరాల లోపు అయితే పక్కా పోక్సో కేసు అవుతుంది. అది ఇద్దరు మేజర్లే కాబట్టి వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేసినాం కాబట్టి మేజర్ ఉంది కాబట్టి మేమేం చేయలేం. చట్ట ప్రకారం మేమేం చేయలేం. మేజర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని కింద 4 రోజుల కింద అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది.
ఆ కేసు రిజిస్టర్ తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో వెరిఫై చేస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక 50 మంది సుమారుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐతో కొద్దిగా డ్యూటీని ఆటంకపరిచినట్టు ప్రవర్తించారు. దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. వాళ్ళు మేజర్ కాబట్టి వాళ్ళు ఎటు మాకు సంబంధం లేదు. మా కాడ కేసు ఉంది, ఆ కేసుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, వాళ్ళు ఇష్టం ఏంటంటే మాకు సంబంధం లేదు. ఇద్దరు మేజర్ కాబట్టి. అదే మైనర్లు అయితే అది వేరే విషయం. మైనర్ అయితే పోక్సో అవుతుంది, 18 సంవత్సరాల లోపు అయితే పక్కా పోక్సో కేసు అవుతుంది. అది ఇద్దరు మేజర్లే కాబట్టి వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేసినాం కాబట్టి మేజర్ ఉంది కాబట్టి మేమేం చేయలేం, చట్ట ప్రకారం మేమేం చేయలేం. మేజర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని క్రింద 4 రోజుల కింద అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో వెరిఫై చేస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక 50 మంది సుమారుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐతో కొద్దిగా డ్యూటీని ఆటంకపరిచినట్టు ప్రవర్తించారు. దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. అమ్మ నాన్న కాలు పట్టుకున్నా రానంటుంది. ఏం చేద్దాం మనం? మీరు బిడ్డ మీ తర్వాత పంపిస్తాం, రానంటుంది. తల్లితో మాట్లాడలేదు. వాళ్ళు ఎంత బతిలానా చెప్పండి. అమ్మ నాన్న కాలు పట్టుకున్నా రానంటుంది. ఏం చేద్దాం మనం? ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని జూలూరుపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అఖిల గంగా అనే ఇద్దరు ప్రేమికులు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బంధువుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి భద్రత కావాలంటూ ఇద్దరు కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఫైనల్గా అమ్మాయి బంధువులతో వెళ్ళను, ఓన్లీ ప్రేమించిన వ్యక్తితోనే ఉంటాను అని చెప్పడంతో పోలీసులు ఇద్దరు మేజర్లు కాబట్టి మేము కాదనే హక్కు లేదు కాబట్టి అఖిల్తోనే గంగను పంపడానికి పోలీసులు సిద్ధపడడంతో అమ్మాయి తరపున బంధువులు ఒక్కసారిగా ఆగ్రహించారు. సుమారు 300 మంది వరకు కూడా పోలీసులు అలాగే పోలీస్ స్టేషన్ మీద ఒక్కసారిగా దాడి చేశారు చెప్పులు విసురుతూ. సో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జూలూరుపాడు డీఎస్పీ అలాగే సిఐలు, ఎస్ఐలు, పలువురు పై అధికారులు చేరుకొని అక్కడున్న వారిని చెదరగొట్టారు. దీంతో ఘటన సద్దుమణిగింది. అయితే దీనికి సంబంధించి డిఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ అమ్మాయి తరపు బంధువులపైన కేసు నమోదు చేస్తాము, డ్యూటీలో ఉన్న పోలీసు విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి వాళ్ళందరిపైన కేసు నమోదు చేస్తామంటూ తెలిపారు. అమ్మ నాన్న కాలు పట్టుకున్నా రానంటుంది. ఏం చేద్దాం మనం? మీరు బిడ్డ మీ తర్వాత పంపిస్తాం, రానంటుంది.